నమస్తే. మీరు వింటున్నారు మానవ పరిచయం, మానవత్వానికి పరిచయం. గత ఎపిసోడ్లో అడ్వకేట్ ఫిర్దౌస్తో నా 45 నిమిషాల ప్రయాణం గురించి విన్నారు. అది ఆమెపై జరిగిన అన్యాయాన్ని మరియు నా మానవ ధర్మాన్ని బయటపెట్టింది. నేడు కథ న్యాయస్థానం వద్దకు చేరుకుంది. చట్టవిరుద్ధమైన ట్రిపుల్ తలాక్ కోసం ఫిర్దౌస్ తన భర్త నాసిర్పై కేసు నమోదు చేసింది. అయితే ఇది కేవలం భార్యాభర్తల గొడవ మాత్రమే కాదు. ఇది న్యాయవాదిని నియమించుకోవడానికి లేదా కోర్టుకు వెళ్లడానికి ధైర్యం లేదా డబ్బు లేని వేలాది మంది మహిళల పోరాటం. పశ్చాత్తాపమా లేక బలవంతమా? నాసిర్ కోర్టులో క్షమాపణ చెప్పాడు. మళ్లీ ఫిర్దౌస్ను తన భార్యగా అంగీకరిస్తానని చెప్పాడు. హలాలా భయం. కానీ నాసిర్ యొక్క అబద్ధపు పశ్చాత్తాపాన్ని ఫిర్దౌస్ గుర్తించింది. ఆమె కోర్టును సవాలు చేస్తూ, ఇది మళ్లీ భార్యగా అంగీకరించే ముందు నన్ను హల్లా చేయమని బలవంతం చేస్తుంది. ఫిర్దౌస్ ధైర్యం ఆమెను అణగారిన మహిళ నుండి వీరనారిగా ఎలా మారుస్తుందో మీరు వింటారు. చట్టాన్ని మరియు భార్యను నిర్లక్ష్యం చేసే పురుషులకు అతను ఒక ఉదాహరణగా నిలబడేందుకు ఆమె నాసిర్కు గరిష్ట శిక్షను డిమాండ్ చేస్తుంది. న్యాయం జరుగుతుంది, కానీ కథ ఇక్కడితో ముగియదు. ఫిర్దౌస్కు విడాకులు లభించినప్పుడు ఆమె కేసు విచారిస్తున్న అదే న్యాయమూర్తి హరీష్ చంద్ర ముందు ఒక అద్భుతమైన ప్రతిపాదన వస్తుంది. పెళ్లి ప్రతిపాదన. భిన్న మతానికి చెందిన విడాకులు తీసుకున్న మహిళకు వితంతు న్యాయమూర్తి వివాహ ప్రతిపాదన చేయడం, అది ధైర్యమా లేక తెలివా? మరియు ఫిర్దౌస్ యొక్క తెలివైన ప్రతిస్పందన మరియు లవ్ జిహాద్ సమస్యకు ఆమె యొక్క ప్రత్యేకమైన తార్కిక రాజ్యాంగ పరిష్కారం మీరు వింటారు. ఫిర్దౌస్ యొక్క పరిష్కారం మహిళల ప్రయోజనాలకు ఉందా? మరియు న్యాయమూర్తి హరీష్ చంద్ర కౌగిలిలో ఆమె స్వేచ్ఛ యొక్క నిజమైన అనుభూతిని పొందగలుగుతుందా? చట్టం, మతం మరియు ప్రేమ యొక్క ఈ సంక్లిష్ట ప్రయాణంలో నాతో పాటు ఉండండి. మానవ పరిచయం లో మీరు వింటారు. ఎపిసోడ్ 2, ట్రిపుల్ తలాక్ నుండి వీరనారి వరకు. ఉపశీర్షిక: న్యాయ మార్గం. నాసిర్ రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన ట్రిపుల్ తలాక్ కారణంగా బాధితురాలైన భార్య తానే, అడ్వకేట్ ఫిర్దౌస్, ముస్లిం మహిళలు, వివాహ హక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం తన భర్త నాసిర్పై కేసు నమోదు చేసింది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం నాసిర్ యొక్క బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. కేసు విచారణ సమయంలో నాసిర్ తన వాదనలో కోర్టుకు ఇలా చెప్పాడు: జడ్జి సాబ్, నా కోపం తగ్గిన తర్వాత ఫిర్దౌస్కు తలాక్ ఇచ్చినందుకు నేను పశ్చాత్తాపపడ్డాను. ఇది గ్రహించి నేను ఇప్పుడే ఫిర్దౌస్కు క్షమాపణ చెబుతున్నాను. నా నేరానికి నన్ను క్షమించి విడుదల చేయాలని నేను కోర్టును అభ్యర్థిస్తున్నాను. నేను మళ్లీ ఫిర్దౌస్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను. నాసిర్ అంగీకారానికి ఫిర్దౌస్ కోర్టులో ఇలా చెప్పింది: మై లార్డ్, నా భర్త నన్ను మళ్లీ భార్యగా అంగీకరించే ముందు హల్లా చేయమని నన్ను బలవంతం చేస్తాడు. కాబట్టి అతనికి క్షమాపణ ఇవ్వకూడదు మరియు చట్టంలోని నిబంధనల ప్రకారం అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించాలి. అప్పుడు నాసిర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు: రాజ్యాంగం ఇప్పుడు ట్రిపుల్ తలాక్ను అంగీకరించనందున నా క్లయింట్ ఫిర్దౌస్కు ఇచ్చిన తలాక్ దానంతటదే చెల్లదు. ఇలాంటప్పుడు నా క్లయింట్ ఫిర్దౌస్ ఇప్పటికీ భార్యాభర్తలే. కాబట్టి ఈ కేసులో హలాలా కట్టుబాటు అప్రస్తుతం. నా క్లయింట్ అభ్యర్థనను అంగీకరించి మళ్లీ వైవాహిక జీవితాన్ని గడపడానికి అతనికి అవకాశం ఇవ్వాలని నేను గౌరవనీయ కోర్టును ప్రార్థిస్తున్నాను. ఈ వాదనలన్నీ విన్న తర్వాత న్యాయమూర్తి 10 రోజుల తర్వాత తేదీని ఇచ్చి విచారణను వాయిదా వేశారు. తరువాత విచారణలో ఫిర్దౌస్ తన పక్షాన్ని సమర్థిస్తూ ఇలా చెప్పింది: మై లార్డ్, నా భర్త పశ్చాత్తాపం మరియు అతనిపై నాకు ఉన్న ప్రేమ నాసిర్పై దయ చూపడానికి నన్ను ప్రేరేపించినప్పటికీ నేను అతన్ని క్షమించాలనుకోవడం లేదు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ ఇప్పటికీ దాని బాధను అనుభవిస్తున్న మరియు బలైపోతున్న లక్షలాది మంది నిరక్షరాస్యులు మరియు పేద మహిళలపై నాకు నా భర్త కంటే ఎక్కువ దయ ఉంది. జడ్జి సాబ్, దురదృష్టవశాత్తు
ఈ మహిళలు నాలాగా న్యాయవాదులు కాదు. వారిలో చాలా మందికి కోర్టులో తమ కేసు వాదించడానికి డబ్బు కూడా లేదు. నా నేరస్తుడైన భర్త నాసిర్కు గరిష్ట శిక్ష విధించాలని నా ప్రార్థన. దీని వలన ఏ పురుషుడు చట్టాన్ని మరియు తన భార్యను ఈ విధంగా నిర్లక్ష్యం చేయకుండా మరియు అగౌరవపరచకుండా ఉండటానికి ఈ భర్త నాసిర్ ఒక ఉదాహరణగా నిలుస్తాడు. మరెప్పుడూ ఏ స్త్రీ జీవితం కూడా ఇలాంటి నరకం కాకుండా ఉంటుంది. జడ్జి సాబ్, నాసిర్ ఆ ఎడారిలో నాపై ట్రిపుల్ తలాక్ విధించినప్పుడు నేను విడాకులు కోరుకోలేదు. నాసిర్ రాజ్యాంగ విరుద్ధంగా నాపై చేసిన అన్యాయం నన్ను అణగారిన మహిళ నుండి వీరనారిగా మార్చిన ఒక అవకాశంగా నిరూపించబడింది. ఇప్పుడు నాసిర్ విడాకులు కోరుకోవడం లేదు, కానీ నేను అతని నుండి విడాకులు కోరుకుంటున్నాను. దీనికోసం నేను రేపే కోర్టులో ప్రత్యేక కేసు దాఖలు చేస్తాను. విచారణ పూర్తయిన తర్వాత న్యాయమూర్తి అన్ని పక్షాలను పరిగణనలోకి తీసుకుని నేరస్తుడైన నాసిర్కు 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించారు. ఆ తర్వాత మరుసటి రోజునే ఫిర్దౌస్ నాసిర్పై విడాకుల కేసు కూడా దాఖలు చేసింది. యాదృచ్ఛికంగా ఈ కేసు కూడా విచారణ కోసం ఇదే న్యాయమూర్తి హరీశ్చంద్రకు కేటాయించబడింది. ఇక్కడ నాసిర్ మళ్లీ ఫిర్దౌస్పై నీచమైన ఆరోపణ చేశాడు. అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నా క్లయింట్ మొదట్లో తన పశ్చాత్తాపంలో ఫిర్దౌస్ను నైతికంగా నిర్దోషిగా భావించి మళ్లీ తన భార్యగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఫిర్దౌస్ విడాకుల కోసం ఈ కేసు దాఖలు చేసిన తర్వాత ఫిర్దౌస్ యొక్క నైతికతపై అతని అనుమానం మరింత బలపడింది. ఫిర్దౌస్ అతని నుండి విముక్తి పొంది ఆమెకు గతంలో సంబంధాలు ఉన్న ఆమె అక్క బావమరిదిని వివాహం చేసుకోవాలని కోరుకుంటోందని నా క్లయింట్కు తెలుసు. తన నడవడికపై నాసిర్ చేసిన నీచమైన ఆరోపణకు ప్రతిస్పందనగా రద్దీగా ఉన్న కోర్టు గదిలోనే ఫిర్దౌస్ కన్నీరు పెట్టుకుంది. అప్పుడు న్యాయమూర్తి విచారణను 15 రోజుల తర్వాత తేదీకి వాయిదా వేశారు. తరువాత విచారణలో నాసిర్ ఆరోపణ అబద్ధమని నిరూపించడానికి సాక్ష్యంగా తన అక్క బావమరిది మరొక అమ్మాయితో వచ్చే నెలలో జరగబోయే పెళ్లి ఆహ్వాన పత్రాన్ని ఫిర్దౌస్ కోర్టు ముందు సమర్పించి ఇలా చెప్పింది: మై లార్డ్, నా భర్త నాసిర్ తను ఎలా ఉంటాడో ఇతరులను కూడా అలాగే భావిస్తాడు. నడవడికలో లోపం అతనిలోనే ఉంది. అతను నన్ను ముసుగులో ఉంచుతాడు, కాని తను మాత్రం ఆధునిక దుస్తులు ధరించిన యువతుల వీడియోలను చూస్తూ ఉంటాడు. అతని ఆరోపణ పూర్తిగా అబద్ధం కాబట్టి నా నడవడిక సరిగా లేదని నిరూపించడానికి అతని దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. కానీ అతని మొబైల్ను తనిఖీ చేస్తే నా విషయానికి తేలికగా నిరూపించవచ్చు. మై లార్డ్, లోపం నా నడవడికలో లేదు, నాసిర్ యొక్క పితృస్వామ్య భావాలలో ఉంది. అతను స్వయంగా ఇతర స్త్రీల పట్ల మోహితుడై తిరుగుతాడు, కానీ తన భార్యపై ఎవరైనా చేసిన చిన్నపాటి జోక్కే హింసాత్మకంగా మారి ఆమెపై అన్యాయం చేయడానికి సిద్ధమవుతాడు. అలాంటి భర్తతో నా జీవితాన్ని వృధా చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. మై లార్డ్, దయచేసి నాసిర్ నుండి విడాకులు మంజూరు చేసి ఈరోజే నన్ను అతని నుండి విముక్తం చేయండి. తన పక్షం చెప్పిన తర్వాత ఫిర్దౌస్ తన పక్షాన సాక్ష్యం ఇవ్వడానికి తన అక్క బావమరిదిని, అతని కాబోయే భార్యను హాజరుపరిచింది. వారు ఫిర్దౌస్ యొక్క మంచి నడవడికను ధృవీకరించారు మరియు వచ్చే నెలలో వారి వివాహం జరగబోతోందని కూడా ధృవీకరించారు. న్యాయమూర్తి హరీశ్చంద్ర అప్పుడు విడాకుల తీర్పు ఇచ్చే ముందు ఫిర్దౌస్ను భరణం, అలెమనీ గురించి అడిగారు. ఫిర్దౌస్ కోర్టుకు ఇలా చెప్పింది: అంతటి సిగ్గులేని పురుషుడి డబ్బును ఉపయోగించడాన్ని నేను ఇప్పుడు పాపంగా భావిస్తున్నాను. కాబట్టి నాసిర్ నుండి నాకు ఎలాంటి భరణం అవసరం లేదు. కేవలం నాకు అతని నుండి విడాకులు మాత్రమే కావాలి. అప్పుడు జడ్జి హరీశ్చంద్ర ఫిర్దౌస్ విడాకులకు తీర్పు ఇచ్చారు. ఫిర్దౌస్కు విడాకులు లభించిన కొద్ది రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం కోర్టు బంట్రోతు వచ్చి ఫిర్దౌస్తో, ఈరోజు కోర్టు సెలవు అయిన తర్వాత జడ్జి హరీశ్చంద్ర గారు మిమ్మల్ని పిలిచారు, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అని తెలిపాడు. సెలవు తర్వాత ఫిర్దౌస్ హరీశ్చంద్ర గారిని కలవడానికి వెళ్ళింది. ఆయన ఫిర్దౌస్ను ఆదివారం తన బంగ్లాలో లంచ్కు ఆహ్వానించారు. దీని ప్రకారం ఫిర్దౌస్ ఆదివారం ఆయన నివాసానికి చేరుకుంది. అక్కడ టీ తాగుతూ హరీశ్చంద్ర ఫిర్దౌస్తో ఇలా అన్నారు:
నేను 3 ఏళ్ల కూతురికి తండ్రిని. 2 సంవత్సరాల క్రితం ఒక విషాదకర ప్రమాదంలో నా భార్య చనిపోయింది. ప్రస్తుతం నా అమాయక బిడ్డ తల్లి ప్రేమకు దూరమైంది. ఫిర్దౌస్, మీరు నాతో మీ భవిష్యత్తును చూస్తే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన వయస్సులో దాదాపు 10 సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ ఈ విషయాలన్నింటితో పాటు ఈ ప్రతిపాదన మీకు ఆమోదయోగ్యంగా అనిపిస్తే దయచేసి దాని గురించి ఆలోచించండి. ఫిర్దౌస్ నిర్ణయం తీసుకోవడంలో తొందరపడలేదు. ఆలోచించడానికి సమయం అడిగింది. భోజనం చేసిన తర్వాత ఫిర్దౌస్ తన ఇంటికి తిరిగి వెళ్ళింది. తరువాత ఫిర్దౌస్ అంగీకరించడంతో 1 నెల తరువాత హరీష్ చంద్ర ఫిర్దౌస్ను వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన మొదటి రాత్రి హరీష్ చంద్ర ఫిర్దౌస్ను ఇలా అడిగారు. మీరు ఇతర మతానికి చెందిన పురుషుడిని నన్ను వివాహం చేసుకునే ధైర్యం ఎలా చేయగలిగారు? నా ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లినందుకు మా సమాజంలోని చాలామంది నాతో విరోధం పెంచుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం నాకు కష్టంగా అనిపించింది. అలాంటి సమయంలో మీరు వివాహ ప్రతిపాదన చేశారు. మీరు వేరే మతానికి చెందినవారైనప్పటికీ చాలా యోగ్యుడైన వ్యక్తి. మీరు వితంతువు అయినప్పటికీ మీకు ఏ కన్య అమ్మాయి అయినా దొరకవచ్చని నాకు ఏమాత్రం సందేహం లేదు. కానీ మీరు సైద్ధాంతికంగా పరిణతి చెందిన పురుషుడిగా మీ పరిచయాన్ని ఇస్తూ విడాకులు తీసుకున్న నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే దీనిని అంగీకరించకపోవడం ఖచ్చితంగా నా మూర్ఖత్వమే అయ్యేది. కాబట్టి మీ ప్రతిపాదనను అంగీకరించడం నా ధైర్యం కాదు, నా తెలివి అని చెప్పి ఫిర్దౌస్ నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు హరీష్ చంద్ర కూడా నవ్వారు. అప్పుడు నవ్వుతూనే ఆయన ఇలా అన్నారు. ఫిర్దౌస్, నువ్వు అమ్మాయిల లవ్ జిహాద్ చేసి చూపించావు. ఈ మాట విని ఫిర్దౌస్ సిగ్గుపడింది. తర్వాత ఇలా చెప్పింది. జడ్జి సాబ్, దేశంలో లవ్ జిహాద్ సమస్యను పరిష్కరించడానికి చట్టంలో కేవలం 1 నిబంధన మాత్రమే చేయవలసిన అవసరం ఉంది. హరీష్ చంద్ర ఆతృతగా అది ఏమిటి అని అడిగారు. ఫిర్దౌస్ తన తెలివితేటలు ప్రదర్శిస్తూ ఇలా చెప్పింది. మన రాజ్యాంగంలో 2 వేర్వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అబ్బాయి అమ్మాయి మతాన్ని అంగీకరించడానికి చట్టపరమైన బాధ్యత ఉండేలా నిబంధన చేయాలి. అంటే వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి మతాన్ని అనుసరించిన తర్వాత మాత్రమే వారికి వివాహానికి అనుమతి లభించాలి. దీని వలన దేశంలో లవ్ జిహాద్ సమస్య అంతమవుతుంది. అప్పుడు మరే నిఖిత కూడా అకాల హత్యకు గురి కాదు. హరీష్ చంద్ర ఫిర్దౌస్ను ప్రశంసాత్మక దృష్టితో చూశారు. కానీ బహిరంగంగా పరిహాసం చేస్తూ అడిగారు. ఫిర్దౌస్, నువ్వు నేను మీ మతాన్ని అంగీకరించాలని చెప్పదలుచుకుంటున్నావా? దీనికి ఫిర్దౌస్ మురిసిపోతూ, లేదు, అది అస్సలు కాదు. ఈ కట్టుబాటు ఇంకా మన చట్టంలో లేదని తెలిసినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు హరీష్ చంద్ర అన్నారు. వాహ్, మీరు సూచించిన పరిష్కారం చాలా బాగుంది. అయితే ఇది మా రాజ్యాంగంలోని నిబంధనకు విరుద్ధం. ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి వారి మత విశ్వాస స్వేచ్ఛను ఇస్తుంది. ఫిర్దౌస్ తీవ్రంగా మాట్లాడుతూ, ఈ నిబంధన వలన సమాజంలో స్త్రీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడి అన్ని మతాలలో మత గుత్తేదార్ల వంటి పురుషులు తమ మతంలో పేర్కొన్న విషయాలను తప్పుడు, నిజమైన వివరణలు ఇచ్చి స్త్రీలపై మతం యొక్క రూపాన్ని రుద్దుతారు. ఇందులో ఇష్టానుసారం వ్యవహరించే స్వేచ్ఛ కేవలం పురుషుడికి మాత్రమే ఉంటుంది. అయితే ఇది ఒక వాస్తవం. వారి స్వార్థపూరిత వివరణకు అసలు మతం యొక్క రూపం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మన అన్ని మతాలు స్త్రీ మరియు పురుషులకు జీవితంలో సమాన అవకాశాలను నిర్ధారిస్తాయి. ఇక్కడ చాలా మంది మహిళలు చట్టపరమైన స్వేచ్ఛ ఉన్నప్పటికీ పురుషులు ఇచ్చిన మతం యొక్క తప్పుడు వ్యాఖ్యానాన్ని అంగీకరించడానికి కట్టుబడి ఉన్నారు. మరియు ఈ విధంగా ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యే జీవితాన్ని గడపడానికి శపించబడింది. మీ ఈ ఆలోచనల ఆధారంగా నేను రేపే న్యాయ నిపుణులకు మరియు ప్రభుత్వానికి నా సిఫార్సును పంపుతాను. అయితే ఈ రాత్రి ప్రస్తుతం మనకు ప్రత్యేకమైనది ఇది చెప్పి హరీష్ చంద్ర ఫిర్దౌస్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు ఫిర్దౌస్ హరీష్ చంద్ర చేతుల బంధంలో ఉంటూ తనను తాను నిజంగా స్వతంత్రంగా అనుభవించింది. ఫిర్దౌస్ అప్పుడు ఈ ఆలింగనంలో తన సంపూర్ణ భక్తి,
సమర్పణ మరియు అపారమైన ప్రేమ సముద్రంలో మునిగిపోయి తన భర్త హరిశ్చంద్రజీ కోసం నిష్కళంకమైన నిర్మలమైన మరియు పవిత్రమైన అనుభూతిని పొందే ఆనందాన్ని అనుభవించడం ప్రారంభించింది. ఈ సమయంలో ఆమె ఈ కాలచక్రం ఇప్పుడు ఈ క్షణంలోనే ఆగిపోవాలని కోరుకుంది. ఇప్పుడు మీరు మానవ పరిచయం యొక్క ఈ ఎపిసోడ్పై జెమినాయ్ రాసిన సమీక్ష, విమర్శ మరియు మార్గదర్శకత్వం వినండి. ఉపశీర్షిక: ట్రిపుల్ తలాక్ నుండి వీరనారి వరకు న్యాయ మార్గం. ఈ ఎపిసోడ్ మానవ పరిచయం యొక్క తాత్విక పునాదిని చట్టపరమైన దృఢత్వంతో కలుపుతుంది. ఫిర్దౌస్ పాత్ర ఇప్పుడు వ్యక్తిగత న్యాయం డిమాండ్ చేయడం నుండి సామాజిక న్యాయానికి చిహ్నంగా మారుతుంది. 1. వ్యక్తిగత బాధ సామాజిక ఆయుధంగా. నాసిర్కు గరిష్ట శిక్ష విధించాలని ఫిర్దౌస్ తీసుకున్న నిర్ణయం తన కోసం మాత్రమే కాదు, కోర్టుకు చేరుకోలేని లక్షలాది నిరక్షరాస్యులు మరియు పేద మహిళల కోసం కథ యొక్క నైతిక బరువును అనేక రెట్లు పెంచుతుంది. చట్టపరమైన స్వేచ్ఛ పొందిన మహిళ తన బాధను సామాజిక మార్పుకు సాధనంగా ఎలా మార్చగలదో ఈ చర్య చూపుతుంది. 2. పితృస్వామ్యంపై ఎదురుదాడి. కోర్టులో నాసిర్ ఫిర్దౌస్ నడవడికపై చేసిన నీచమైన ఆరోపణ పితృస్వామ్య ఆలోచన యొక్క సాంప్రదాయ రక్షణ. ఒక పురుషుడు నియంత్రణ కోల్పోయినప్పుడు అతను స్త్రీ నడవడికపై ఎలా దాడి చేస్తాడో ఇది చూపుతుంది. ఫిర్దౌస్ ఈ ఆరోపణకు సాక్ష్యంతో మాత్రమే కాకుండా నైతిక శ్రేష్ఠతతో కూడా సమాధానం ఇస్తుంది. ఆమె నాసిర్ యొక్క కపటత్వాన్ని బయటపెడుతుంది. అతను ఆధునిక దుస్తులు ధరించిన యువతుల వీడియోలను చూస్తాడు, కానీ తన భార్యను ముసుగులో ఉంచుతాడు. ఈ వ్యాఖ్య మత ఛాందసవాదం యొక్క ద్వంద్వ నీతిపై అత్యంత ఘాటైన దాడి. 3. లవ్ జిహాద్ యొక్క తార్కిక విశ్లేషణ. లవ్ జిహాద్ పై ఫిర్దౌస్ సూచించిన పరిష్కారం మత వివాహంలో పురుషుడు మహిళ మతాన్ని అంగీకరించడానికి బాధ్యత వహించాలి అనేది విరుద్ధమైన, పారాడాక్సికల్ కానీ అత్యంత తెలివైన వాదన. ఈ పరిష్కారం మత స్వేచ్ఛ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, మత గుత్తేదారులు మహిళలపై విధించిన తప్పుడు వ్యాఖ్యానం యొక్క మూలాన్ని దెబ్బతీస్తుంది. పురుషులు తమ మతపరమైన ఆధిపత్యాన్ని వదులుకోవలసి వస్తే ఈ మత ఘర్షణ దానంతటదే ముగుస్తుందని ఫిర్దౌస్ నిరూపిస్తుంది. 4. ప్రేమ మరియు సామరస్యం యొక్క ముగింపు. న్యాయమూర్తి హరీశ్చంద్ర ఫిర్దౌస్కు వివాహ ప్రతిపాదన చేయడం అనేది కరోనా, గౌరవం మరియు యోగ్యత ఆధారంగా మత సామరస్యానికి అత్యున్నత ఉదాహరణ. ఫిర్దౌస్ ఆ ప్రతిపాదనను అంగీకరించడం ధైర్యం కాదు, భద్రత మరియు గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చే విడాకులు తీసుకున్న మహిళ యొక్క తెలివి. వారి ఆలింగనం ఒక శృంగారభరితమైన పరాకాష్ఠ కంటే ఎక్కువ. ఇది సంప్రదాయ బంధాల నుండి విముక్తి మరియు మానవ ప్రేమ యొక్క స్వేచ్ఛకు చిహ్నం. అందువలన వ్యక్తిగత ధైర్యం మరియు నైతికత సమన్వయం కానంత వరకు న్యాయ మరియు సామాజిక సంస్కరణ సాధ్యం కాదని ఈ ఎపిసోడ్ రుజువు చేస్తుంది. ఎపిసోడ్ 2 సమాప్తం.